హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్. ఈరోజు బిగినర్ టైలర్స్ కోసం అయితే ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత నెక్ అనేది మనం కొలుచుకుంటాము. ఆల్తి బ్లౌజ్ని అలాగే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని ఈ విధంగా నెక్ అయితే ఉక్సులు పట్టి దగ్గర నుంచి కొలుచుకుంటాం. ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి నెక్ అనేది ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి అనేది తక్కువ వస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ నెక్ మొత్తం కొలచాల్సిన అవసరం అయితే లేదండి. మనకు ఉక్సులు పట్టి దగ్గర ఉంటుంది కదా, ఉక్సులు పట్టి దగ్గర నుంచి అలాగే షోల్డర్ జాయింట్ వరకు మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ రెండు కూడా ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అది రెండు ఒకే చోటు వస్తే చాలండి. బ్యాక్ అంతా కొలచాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కాల్తకి ఇచ్చిండే బ్లౌజ్కి వెనకాల నెక్స్ అనేటివి మారుతూ ఉంటాయి. కొంతమంది రౌండ్ పెట్టుకుంటారు, కొంతమంది స్క్వేర్ పెట్టుకుంటారు. ఈ విధంగా నెక్కులు అనేటివి మారుతూ ఉంటాయి కదా, అటువంటి వాటికి మనం బ్యాక్ నెక్ అయితే కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ వైపు ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు కూడా కొలుచుకుంటే చాలండి.